ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా ఉండి భువనగిరి మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్. అభివృద్ధిపై చర్చకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమని సవాల్ విసిరారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బూర బీజేపీని గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని, చౌటుప్పలకు మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పదవి కోసమే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారని ఎద్దేవా చేశారు. బూర నరసయ్య గౌడ్ ధైర్యంగా చెప్తున్నాడు. 9,000 కోట్ల నిధులు తెచ్చాడు. నేను చెప్తున్నాను, మీరేం చేశారు? ఈ 4 సార్లు ఏం చేశారు? మీ యొక్క ఆస్తి 2009లో 19 కోట్లు, ఈ రోజు 450 కోట్లు. మా యొక్క ప్రజలు వేసిన ఓట్లతో మీ సంపద పెరిగింది, కానీ మా భువనగిరి కానీ మునుగోడు గట్ట కానీ ఏమైనా కష్టాలు తీర్చిందా అని అడుగుతున్నాను. ఈరోజు ఏమంటారు? అభ్యర్థిని ముఖం చూడకండి, ఎందుకంటే ముఖం ఎవరికో తెలియదు. నన్ను చూసి వేయండి. ఎందుకు? నన్ను మంత్రి అయితా, ప్లీజ్ ప్లీజ్ నాకు ఓటేయండి, నన్ను మంత్రి అయితా అని అన్నది అడుగుకుంటాడు. ఇదేమన్నా చాక్లెటా? ఇదేమన్నా పిప్పరమెంటా? ఇది భువనగిరి నియోజకవర్గ భవిష్యత్తు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ వేదికనైనా చర్చకు నేను సిద్ధం. మీరు చేసిన అభివృద్ధి ఏందో, నేను చేసిన అభివృద్ధి ఏందో చర్చకు సిద్ధం. 100 కొద్ది 1000 కొద్ది ఆస్తులు సంపాదించారు, కానీ మనం మునుగోడు కష్టాలు తీర్చారా? శివన్నగూడెం రిజర్వాయర్లో ప్రతి రైతుకు 10 లక్షలు ఇస్తామన్నారు, ఎకరానికి ఇచ్చారా? ఇంటి కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చారా? నీ ముఖం ఎందుకు? నేను మంత్రి అవుతాను. నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాను. బూర నరసయ్య గౌడ్ మోడీ యొక్క సైనికుడు గెలిస్తే ఇక్కడ రాచకొండ గుట్టలు పర్యాటక కేంద్రం అవుతుంది. అదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రాచకొండ గుట్టలు రియల్ ఎస్టేట్ దందాకు అవుతుంది. బూర నరసయ్య గౌడ్కి అయితే చౌటుప్పలకు మెట్రో వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్ గెలిస్తే ఈ మంత్రి, ఆయన మంత్రి అవుతాడంట, బూర నరసయ్య గౌడ్ మెట్రో అవుతుంది. మీరు తెచ్చుకోవాలి, ఆయన మంత్రి కావాలన్నా, బూర నరసయ్య గౌడ్ వస్తే మెట్రో కొరకు అవకాశం ఉంటుంది, అది కావాలన్నా. ఈ రోజు బూర నరసయ్య గౌడ్ వస్తే చౌటుప్పల్ పట్టణం ఒక శాటిలైట్ టౌన్షిప్ గా డెవలప్ అవుతుంది. అద్భుతం.